హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సండేస్ మీ ఇంట్లో స్పెషల్ ఏంటో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా ఇంట్లో అయితే ఫిష్ కర్రీ అండి. నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా అండ్ టేస్టీగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పైన వెడల్పాటి బాండ్లీ పెట్టుకోండి. ఎందుకంటే చేపల కర్రీ ఉడకడానికి కూడా ఈజీగా ఉంటుంది అండ్ అలాగే కలపడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందులోకి చేపల కూరకు ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అందులోకి ఆవాలు కూడా యాడ్ చేసి కరివేపాకు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. అదైతే టమాటో, ఆనియన్, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ఏదో ఒకటి వేసి పేస్ట్ చేసి పెట్టినండి. అది ఆయిల్లో వేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు పొడి కూడా వేసి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేయాలి. మనం ముందుగా చింతపండు నానపెట్టుకుంటాం కదా, ఆ చింతపండు గుజ్జును అయితే